భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవము. సహజ సౌందర్య సుందరిమణి సీతాదేవిని పెండ్లి కూతురుగా కళ్యాణ మండపంలోనికి తీసుకొని వచ్చారు ముత్తైదువులు. అపార రమణీయకత ఒప్పారే సీతాదేవిని చూసి పెద్దలందరూ ఆమెకు తమ హృదయములు నమస్కరించారు. దేవతలు ప్రణమిల్లి పుష్పవర్షం కురిపించారు. దశరథ మహారాజు పుత్రులు హర్షించారు. ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం. ఇక ఈరోజు సీతాదేవి మండపంలోనికి వచ్చింది. మునీశ్వరులు ఆనంద పరవశులై స్వస్తివాచకములు పలుకుతూ ఉన్నారు. ఉభయ కుల గురువులు కులాచార వ్యవహార రీతులు అన్నీ నెరవేర్చారు. గౌరీ పూజ, విఘ్నేశ్వర పూజ, బ్రాహ్మణ పూజలు చేయించారు. ప్రత్యక్షముగా దేవతలు వచ్చి స్వయముగా పూజలు అందుకున్నారు, ఆశీర్వదించారు, ఎంతో ఆనందం పొందుతూ ఉన్నారు. స్వయంగా సూర్యదేవుడే వచ్చి ఎంతో ఉత్సాహంతో తమ కులాచారములను తెలుపుతూ ఉండగా పురోహితులు ఎంతో గౌరవంతో వాటిని నెరవేరుస్తూ ఉన్నారు. ఈ విధంగా దేవతా పూజలు అయిన తర్వాత బ్రాహ్మణోత్తములు సీతాదేవిని సుందర సింహాసనంపై కూర్చుండబెట్టారు. అప్పుడు సీతాదేవి, శ్రీరామచంద్రుడు ఒకరినొకరు చూసుకున్నట్టు కానీ పరస్పర ప్రేమానురాగములు కానీ ఎవరికీ తెలియలేదు. ఉత్తమ బుద్ధి చాతుర్యమునకు వాక్కునకు అతీతమైన విషయమును కవి ఎందుకు వెల్లడిస్తాడు? హోమ సమయంలో అగ్నిదేవుడు శరీరధారి అయి వచ్చాడు. ఎంతో ప్రసన్నతతో ఆహుతులను స్వీకరించాడు. వేదములు బ్రాహ్మణులై వచ్చి వివాహ విధులు నెరవేరుస్తూ ఉన్నాయి. జనకుని పట్టపురాణి విశ్వవిఖ్యాత విదూషిమణి సీతాదేవి తల్లి సునయనాదేవి. ఆవిడ అదృష్టము ఏ విధంగా వర్ణించి చెప్పగలము? జనకుని వామభాగమున సునయనాదేవి హిమవంతుని ప్రక్క మైనాదేవి వలె శోభిస్తూ ఉంది. పెండ్లి కుమారుని చూచి రాజు రాణి ప్రేమ విఫలుడై వరుణి పవిత్రపాదములు కడిగారు. శ్రీరాముని పవిత్రపాదములు కడుగుతూ ఉన్నప్పుడు ప్రేమ పరవశము చేత వారి శరీరములు రోమాంచితములైనవి. జై జై ధ్వనులతోటి దిక్కులు పిక్కటిల్లాయి. ఏ చరణ కమలములు కామారి శివుని మానస సరోవరములో సదా విరాజిల్లుతూ ఉంటాయో, ఏ చరణ కమలములను ఒక్కసారి స్మరించినట్లయితే మనస్సు నిర్మలమై కలికల్వశములు పటాపంచులు అవుతున్నాయో, ఏ చరణస్పర్శచే పాపపంకిలమైన గౌతమముని భార్య అహల్య తరించిందో, ఏ చరణములు పవిత్రతా నిలయములని దేవతలు తెలుపుతూ ఉన్నారో, ఏ చరణ కమలములను భ్రమరములై యోగులు మునులు సేవించి మనోవాంఛిత పదములు పొందుతున్నారో, ఆ దివ్యచరణములను సౌభాగ్యశీలి జనకుడు కడుగుతూ ఉన్నాడు. ఈ విధంగా వాణిగ్రహణమైన విధము చూసి బ్రహ్మాది దేవతలు, మానవులు, మునులు అందరూ ఆనంద పరవశులయ్యారు. జనక మహారాజు లోకాచారము శాస్త్ర విధులను అనుసరించి కన్యాదానం చేశాడు. శివునకు పార్వతిని సమర్పించినట్లు, సముద్రుడు విష్ణు భగవానునకు లక్ష్మీదేవినిచ్చినట్లు జనకుడు శ్రీరామచంద్రునకు సీతను సమర్పించాడు. అందుచేత జనకుని దివ్యకీర్తి విశ్వమంతా వ్యాపించింది. వధూవరులు ఆనందంతో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ మనోహర జంటను
జనులెంతో భక్తి ప్రపత్తులతోటి తిలకించి నేత్రములను చరితార్థమరచుకున్నారు. శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి పాపిటలో సింధూరమును ఉంచు శోభ వర్ణాతీతము. వశిష్ఠుల వారు ఆజ్ఞాపించగా వధూవరులు ఒకే ఆసనం మీద కూర్చున్నారు. జానకి రాములు ఒకే ఆసనం మీద కూర్చుండుట దశరథుని యొక్క హృదయము ఉప్పొంగింది. శ్రీరామచంద్రుని వివాహం అయినదని 14 భువనములలో ఆనందము వెల్లివిరిసింది. తరువాత వశిష్ఠుల వారి అనుమతితో జనకుడు మరలా వివాహపు ఏర్పాట్లు చేయించి సౌశీల్య సౌందర్య రాశి కుశధ్వజుని కుమార్తె మాండవిని భరతునకు, జానకి చెల్లెలు సుందరీమణి ఊర్మిళను లక్ష్మణునకు, సౌందర్య సౌశీల్యవతి సులోచన శృతకీర్తిని శత్రుఘ్నునకు ఇచ్చి వివాహములు ఒకేసారి జరిపించారు. శ్రీరామచంద్రుని కళ్యాణం వలనే రాజకుమారులు 3 వివాహములు వైభవోపేతముగా సంపన్నములయ్యాయి. సుందరీమణులైన వధువులు 4 సుందరులైన పతులతో కూడి ఒకే మండపములో ఏ విధంగా శోభిలుతూ ఉన్నారంటే, జీవుని జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్యావస్థలు 4, వాటి అధిష్టాతలైన విశ్వ తైజస ప్రాజ్ఞ బ్రహ్మలతో కలిసి విరాజిల్లుతూ ఉన్నట్లుగా ఉన్నారు. సహోదర సహితుడై జనకుడు అప్పుడు కోసలపతి దశరథుడితోటి సౌశీల్య వినయ ప్రేమరసములలో ముంచినట్లుగా మధురముగా, మహారాజా, మీతో సంబంధం అందుకొని మేమిప్పుడు అన్ని విధములా మీతో పాటు గొప్పవారి కోవలోకి చేరాము. మా సామ్రాజ్య సహితముగా మా 2 సోదరులను డబ్బిచ్చి కొరని మీ సేవకులుగా భావించండి. మా కన్యలను మీ పరిచారకులుగా భావించి నిత్య నూతన కృపతో కాపాడండి. మిమ్ములను ఇచ్చటకు రప్పించి చాలా సాహసం చేశాము, అపరాధము మన్నించండి అన్నాడు. తరువాత దశరథుడు కూడా విజయంకులను గౌరవ మర్యాదలతో ముంచెత్తి సన్మానించాడు. 2 హృదయములు ప్రేమపూరితములు. దేవతలు పుష్పవృష్టి కురిపించుచూ ఉండగా దశరథ మహారాజు విడిదికి వేయించేశాడు. బ్రాహ్మణోత్తముల అనుమతితో సుందర సఖీమణులు వధూవరులకు మంగళహారతులిస్తూ కులదేవతను ప్రతిష్ఠించిన పూజాగృహమునకు తీసుకుని వెళ్ళారు. సీత మాటిమాటికి శ్రీరాముని వైపు చూస్తూ సంకోచిస్తూ ఉంది. కానీ మనసులో కోరికకేమీ సంకోచము లేదు. ఆమె ప్రేమ పిపాస నేత్రములు సుందర మీనముల సౌరును ధిక్కరిస్తూ ఉన్నాయి. నీలమేఘశ్యాముడు శ్రీరాముని సౌందర్యము శతకోటి మన్మథ సౌందర్యమును ధిక్కరిస్తూ ఉంది. మునిమానస భ్రమరములు సదా విహరించు పాదపద్మములు పారాణితో అలంకరించబడి ఎంతో మనోహరంగా ఉన్నాయి. సర్వాంగములు తగిన విధముగా ఆభరణాలంకృతములై సుశోభితములై చిత్తమును అపహరిస్తూ ఉన్నాయి. సువాసిని స్త్రీలు ఆనందముతో పూజాగృహములో వధూవరులు 4 జంటలకు మంగళహారతులిచ్చి లోకాచారములు నెరవేర్చారు. వధూవరులకు పరస్పరము ఎంగిలి ముద్దలు తెరిపించేటప్పుడు పార్వతీదేవి శ్రీరామచంద్రుని పక్షమున, సరస్వతీదేవి సీతాదేవి పక్షమున ఉండి వారికి మెలకువలు చెప్పుచూ ఆనందించారు. అంతఃపురమంతా పరిహాస విలాసములతోటి నిండిపోయింది. స్త్రీలందరూ శ్రీ సీతారాములను తనివి తీరా తిలకించారు. తమ జన్మలను చరితార్థమరించుకున్నారు. సీతాదేవి తన చేతి ఆభరణముల కంకణముల మణులలో సౌందర్యనిధి శ్రీరాముని ప్రతిబింబమును వీక్షిస్తూ ఉంది. ఆ సమయపు హాసవిలాసములు, ఆనంద వినోదములు, ప్రేమ పరవశము నోటితో వర్ణించి చెప్పలేము. అది చూసిన సఖీమణులకే తెలియను. తరువాత ఆ సుందరీమణులు వధూవరులను విడిదింటికి తోడుకొని వెళ్ళారు. ఆ శుభ సమయమున నగరమందలి స్త్రీ పురుషులు 50 మంది, ఆకాశమున దేవతలు, యోగీశ్వరులు,
సిద్ధులు మునులు బ్రహ్మానంద నిమగ్నులై ఒకే శుభ ఆశీర్వాదము. ఈ సుందర వధూవరులు 4 జంటలు చిరంజీవులై వర్ధిల్లుదురుగాక అని ఆశీర్వదించారు. జనక మహారాజు పెండ్లి వారిని అందరినీ భోజనములకు ఆహ్వానించారు. రుచికరములైన ఎన్నో రకముల పిండి వంటలు వడ్డించబడ్డాయి. అందరూ ఆ సమయమున పేర్లు పెట్టి గేలి చేయుచు మధురముగా ఎత్తిపొడుపు పాటలు పాడి ఆనందిస్తున్నారు. అవి విని బంధు సమేతుడైన దశరథ మహారాజు ప్రసన్నుడై నవ్వుతూ కూడా ఆనందిస్తూనే ఉన్నాడు. ఈ విధంగా అందరూ భుజించిన తరువాత ఆచమనమునకు నీరు అందించారు. జనకుడు బంధుమిత్ర సమేతముగా దశరథ మహారాజునకు తాంబూలం ఇచ్చి సత్కరించాడు. తరువాత రాజశేఖరుడు దశరథ మహారాజు సపరివారముగా విడిదికి వేయించేశాడు. మిథిలలో ప్రతినిత్యము నిత్యనూతన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. వధూమణులతో కూడి ఉన్నటువంటి 4 కుమారులను చూసి రాజు మదిలో ఎంత ఆనందిస్తున్నాడో ఏ విధంగా చెప్పగలవు. మహారాజు వశిష్ఠుల వారి వద్దకు వెళ్ళి ప్రణామం చేసి చేతులు జోడించి అమృతతుల్య వాక్కులతోటి అన్నాడు, మునీశ్వర, తమ కటాక్షం చేత నేను ఈరోజు ధన్యుడనయ్యాను. స్వామి, బ్రాహ్మణోత్తములను పిలిపించి వస్త్రభూషణ అలంకృత గోదానము ఏర్పాటు చేయించండి అనగా వశిష్ఠుల వారు రాజును కొనియాడి బ్రాహ్మణోత్తములకు కబురు పెట్టాడు. అప్పుడు వామదేవుడు, జాబాలి, దేవర్షి నారదులు, వాల్మీకి, విశ్వామిత్రాది తాపసులు, మునులు గుంపులు గుంపులుగా బయలుదేరి వచ్చారు. మహారాజు వారందరికీ సాష్టాంగ ప్రణామములు చేసి ఉత్తమ ఆసనములలో కూర్చుండబెట్టి భక్తితో పూజించాడు. కామధేనువు వంటి ధేనువులను 4 లక్షలు తెప్పించి వస్త్రభూషణములతోటి అలంకరించి ప్రసన్న చిత్తముతో రాజు భూదేవతలైన బ్రాహ్మణులకు మునులకు ఇచ్చాడు. భూసురోత్తముల మునుల ఆశీర్వాదములు పొంది రాజు ఆనందించాడు. తరువాత యాచకులకు వారు కోరినవి ఇచ్చి సత్కరించారు. వారందరూ సూర్యవంశ ప్రదీపకుడైన దశరథ మహారాజునకు జయము జయము అని కీర్తిస్తూ వెళ్ళారు. ఈ ప్రకారము మహావైభవోపేతంగా శ్రీరామచంద్రుని వివాహ మహోత్సవము సుసంపన్నమయ్యింది. 1000 నోళ్లున్న ఆదిశేషుడు కూడా ఈ వేడుకలను వర్ణించలేడు. మహారాజు మాటిమాటికి విశ్వామిత్రుని చరణములకు మొక్కి, మునీశ్వర, మీ కృపా కటాక్షము వలననే నాకు ఈ సౌభాగ్యమంతా ప్రాప్తించింది అని విన్నవించాడు. దశరథ మహారాజు జనకుని స్నేహ సౌశీల్య గౌరవ మర్యాదలను వైభవమును ఎంతో కొనియాడాడు. ప్రతిరోజు సెలవు ఇప్పించవలసినదిగా వియ్యంకును కోరుతూనే ఉన్నాడు. కానీ జనకుడు వారిని అత్యంత ప్రేమాశక్తితో ఆపుతూ ఉన్నాడు. ఈ విధంగా అనేక దినములు గడిచాయి. విశ్వామిత్రుడు, శతానందుడు మొదలైన పెద్దలు జనకునితో, మీరు ప్రేమతో పెండ్లివారిని వెళ్ళనిచుటలేదు, చాలా రోజులైనది, దశరథ మహారాజు వెళ్ళగోరుచున్నాడు, ఇంకా సెలవిప్పించండి అని చెప్పారు. జనకుడు అప్పుడు, స్వామి, శుభం అని మంత్రులను పిలిపించాడు. అయోధ్యాపతి వెళ్ళగోరుతున్నాడు, తగు ఏర్పాట్లు చేయించండి, అంతఃపురంలో తెలియచేయండి అని చెప్పాడు. విడిది భవనముల వద్దకు అనేక రకములైన పిండి వంటలు, మధుర పదార్థములు, ద్రాక్ష మొదలగు పక్వ ఫలములు పంపించారు. వర్ణింప నలవి కాని అపార సామాగ్రిని పెండ్లివారితో పంపుటకు లెక్కలేనన్ని కావిళ్లతోనూ ఎద్దుల మీద కట్టి సిద్ధం చేశారు. అనేక సుందర శయ్యలను కూడా పంపారు. బహువిధ విచిత్ర వస్తువులను అపరిమితముగా జనక మహారాజు కట్న కానుకలుగా ఇచ్చాడు. పెండ్లివారు వెళుతున్నారు అన్న వార్త తెలియగానే రాణులందరూ మాటిమాటికి సీతాదేవిని అక్కును చేర్చుకొని ఆశీర్వదిస్తూ, అమ్మా, నీవు సర్వదా నీ పతికి పరమ ప్రియురాలువు అగుదువుగాక,
నీ సౌభాగ్యము శాశ్వతమై వర్ధిల్లునుగాక. ఇది మా ఆశీర్వాదము. అత్తమామల గురువుల సేవ ఎల్లప్పుడూ చేయుచూ ఉండుము. పతి అభిప్రాయం నెరిగి ఆయన ఆజ్ఞలను ఎల్లప్పుడూ శిరసావహించుము అని బోధించారు. ప్రేమానురాగములతో రాణులు పుత్రికలను మాటిమాటికి హక్కున చేర్చుకొనుచు పాతివ్రత్య ధర్మములను ఉపదేశించారు. ఈ స్త్రీ జాతిని బ్రహ్మదేవుడు ఎందుకు సృష్టించాడో అని బాధపడ్డారు. అదే సమయమున శ్రీరామచంద్రుడు ప్రసన్నచిత్తుడై సోదరులతో సహా వీడ్కోలు తెలుపుటకు రాజాంతపురమునకు వచ్చాడు. వారిని చూసి రాణివాసము ఉప్పొంగింది. అత్తలు ప్రసన్నతతో కానుకలిచుచు మంగళహారతులు ఇచ్చారు. రేపు ఇదే సమయానికి సీతాదేవిని అత్తవారింటికి పంపు సన్నివేశము మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు శ్రీరామ రక్ష. ధన్యవాదములు. శ్రోతలు లైక్ చేసి బంధుమిత్రాదులకు షేర్ చేసి తమ అమూల్య అభిప్రాయములు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేస్తారని ఆశిస్తున్నాం. శ్రీరామ రక్ష, సర్వజగద్రక్ష. ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.